ఇప్పుడు డైరెక్టర్ హరీష్ శంకర్ చేతిలో ప్రస్తుతం 2 ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ కాగా మరొకటి మిస్టర్ బచ్చన్. ఇందులో పవన్ కళ్యాణ్ ప్రాజెక్ట్ కి మధ్యలో గ్యాప్ రావడంతో ఈలోపు మిస్టర్ బచ్చన్ ను పూర్తి చేస్తున్నారు హరీష్. మాస్ మహారాజా రవితేజతో చేస్తున్న ఈ సినిమా నుంచి ఇటీవల ఓ గ్లింప్స్ రాగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమా ఫస్ట్ సింగిల్ ను జూలై 10న రిలీజ్ చేయబోతున్నారు. అయితే తాజాగా హరీష్ సోషల్ మీడియాలో ఓ వ్యక్తిపై ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్ అవుతుంది. రిలీజ్ దగ్గర పడుతోంది కదా, ఏం పోస్ట్ చేసినా భయపడి తగ్గుతాడని, ఒక ముసలి నక్క మళ్ళీ మొదలు పెడుతుందని, దయచేసి అలాంటి అపోహలు పెట్టుకోవద్దని మనవి. నా జోలికొస్తే రేపు రిలీజ్ అయినా వదలరు అంటూ హరీష్ శంకర్ పోస్ట్ చేశారు. అయితే ఎవరి పేరు ప్రస్తావించకుండా హరీష్ ఈ వార్నింగ్ ఇచ్చారు. కానీ కామెంట్స్ లో నెటిజన్లు మాత్రం మీరు ఎవరిని గురించి అన్నారో మాకు తెలుసు అంటూ పెడుతున్నారు. నిజానికి హరీష్ శంకర్ చాలా సందర్భాల్లో ఒక జర్నలిస్ట్ పై అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు. తన సినిమాలపై కావాలనే రూమర్స్ క్రియేట్ చేస్తూ సదరు జర్నలిస్ట్ వార్తలు రాస్తున్నారని హరీష్ శంకర్ అంటున్నారు. ఇప్పుడు ఆయన చేసిన పోస్ట్ ఆ వ్యక్తి గురించి అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక హరీష్ శంకర్ తీస్తున్న మిస్టర్ బచ్చన్ విషయానికి వస్తే ఈ సినిమాలో రవితేజ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నారు. ఒక పెద్ద రాజకీయ నేత ఇంటికి రైడ్ కి వెళ్ళినప్పుడు హీరోకి ఎదురైన పరిస్థితులు ఏంటి అనే స్టోరీ లైన్ తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. 1990 బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమాలో యాక్షన్ తో పాటు మంచి లవ్ స్టోరీ కూడా మిక్స్ చేస్తున్నట్లు సమాచారం. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ పక్కన భాగ్యశ్రీ జోర్సే హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. బాలీవుడ్ కి చెందిన భాగ్యశ్రీ ఈ చిత్రంలో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది. ఇందులో జగపతి బాబు విలన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ చిత్రం రైడ్ కి ఇది రీమేక్. అజయ్ దేవ్గన్ అందులో హీరోగా నటించారు. ఈ ఏడాది ఆగస్టు 15న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.